హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో బాబు బర్త్డే గురించి చెప్పాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వాడిని ఇంటికి పంపించామండి. మేము ఒక పని మీద మిర్యాలగూడ వెళ్తుండే మార్నింగ్ 11కి అట్లా స్టార్ట్ అయ్యామండి. వాడి ఇంటి దగ్గర మా దగ్గర ఉంటే బాగా సతాయిస్తాడు అనేసి ఇంటికి మా అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి పంపించాను. వాడి బర్త్డే ఏదైనా సరే వాడికి సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా మేము ఊర్లోనే సెలబ్రేట్ చేస్తాము. అండ్ రోడ్ అమ్మడి వెళ్తుంటే గ్రీనరీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కానీ ఎండ మాత్రం చంపుతుందండి. మార్నింగ్ ఈవినింగ్ చలి ఉంటుంది, డే టైంలో మాత్రం ఎండ కొడుతుంది. తిప్పర్తి దగ్గరికి వెళ్ళాక కొంచెం ముందుకు వచ్చినాక ఈ బస్ అంకుల్ కొంచెం మిస్ అయితే మాకు తగిలిచ్చేటోడు. మేము కొంచెం స్లోగానే వెళ్తున్నాము. అండ్ హెల్మెట్స్ కూడా ఇద్దరం పెట్టుకున్నామండి. ఇంకా ఈ షాపింగ్ గురించి ఆలోచిస్తూ వెళ్ళాము. ఫైనల్గా మిర్యాలగూడకి ఎంటర్ అయిపోయామండి. ఈ మిర్యాలగూడకు రావడం ఇదే ఫస్ట్ టైం కాదు, 3-4 టైమ్స్ ఇంతకుముందు కూడా వచ్చాము. కానీ వచ్చిన పని అవ్వలేదా, అక్కడ ఒక ఆమె అమౌంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ టీచర్ బాగా సతాయిస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన పని అవ్వలేదు. మళ్ళీ అదే బాధతో రిటర్న్ అయ్యాము. వస్తూ వస్తూ ఆకలి అవుతున్నప్పటికీ 2:30 అయింది. పల్లీలు కొనుక్కొని తినుకుంటూ వచ్చామనండి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ రోడ్ సైడ్ స్వగృహ ఫుడ్స్ అని పెట్టి అమ్ముతున్నారండి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై మాత్రమే మిగిలింది విత్ బగారా రైస్. సో మేము అక్కడికి వెళ్ళి బగారా రైస్, చికెన్ ఫ్రై ఆర్డర్ చేసామండి. ఇద్దరికి సేమ్ చికెన్ ఫ్రైయే చేసాము. ఇంకా ఫ్రై చాలా బాగుందండి. ఈ కప్లో ఇస్తారు. అది తినేసి కంప్లీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయ్యామండి. మా దగ్గర రిలేషన్స్ని పిలిచాము, వాళ్ళని ఇన్వైట్ చేసాం. వాళ్ళు వస్తా అన్నారు. మేము ఫుడ్ తీసుకెళ్తేనే మా అత్త ప్రిపేర్ చేస్తుంది. ఇది వేములపల్లి కాల్వ అండి. ఈ కాల్వకు కొంచెం డిస్టెన్స్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాడుగులపల్లి వస్తుంది. అక్కడ రోడ్ సైడ్ ఇట్లా బండ్ల మీద పెట్టి ఫ్రూట్స్ సేల్ చేస్తుంటారండి. అక్కడ తోటలు ఉంటాయి అనుకుంటా. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటారు. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు పర్చేస్ చేయండి, రీజనబుల్ ప్రైజేనండి. ఇంకా బాబు షాపింగ్ గురించి డిస్కస్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా ఆ డిస్కషన్ అయిపోవట్లేదు. ప్యాంట్ తీసుకుందాం అనేసి అనుకున్నాము, టైం లేదు. అప్పటికే మేము నల్గొండకి ఎంటర్ అయ్యేసరికి 4 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇందులో లెంత్ ఎక్కువైంది. థ్యాంక్ యూ.